జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. లక్ష్మణ్ కుమార్ ను గెలిపించారని, గెలిచినా ఓడినా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి లక్ష్మణ్ కుమార్ అని అన్నారు. మేము గెలిచిన 100 రోజుల్లో ఎటువంటి అభివృద్ధి చేశామని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. సమ్మర్లో ఏదైతే వాటర్ ప్రాబ్లం ధర్మపురిలో వస్తుందో సో ఇటువంటి ప్రాబ్లము రాకూడదని చెప్పేసి దాదాపు 71 లక్షల రూపాయలు కలెక్టర్లో శాంక్షన్ చేయించి అన్న మిషన్ భగీరథ పనులు లక్ష్మణ్ కుమార్ అన్న గారు మిషన్ భగీరథ పనులు అనేటువంటి మళ్ళీ రీస్టార్ట్ చేయించారు. ఉపయోగంగా ఇన్ని కోట్ల ఖర్చు చేసే బదులు ఎక్కడైతే ప్రజలు నివసిస్తారో ఎక్కడైతే అంటే అట్లీస్ట్ ఒక మున్సిపాలిటీలో మనం కల్పించాల్సినటువంటి కనీస సదుపాయాలు ఇవి సౌకర్యాలు ప్రజలకు అట్లాంటి వాటి మీద మనకు దృష్టి ఉండదు. ప్రతి ఏరియాలో ఇప్పటికీ మంచినీటి సమస్య ఉంటుంది, ప్రతి ఏరియాలో కరెంటు పోల్ సమస్య ఉంటుంది, ప్రతి ఏరియాలో రోడ్డు సమస్య ఉంటుంది, ప్రతి ఏరియాలో డ్రైన్ సమస్య ఉంటుంది. ఇక మీరు చేసిన అభివృద్ధి ఏంది? జనాలు నన్ను మర్చిపోయేట్టు చెయ్యండి అని అంటారు. మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయారు సార్. మర్చిపోతేనే ఈరోజు లక్ష్మణ్ కుమార్ అన్న గెలిచిండు. ఎప్పుడో మర్చిపోయినరు. మర్చిపోతేనే ఈరోజు లక్ష్మణ్ కుమార్ అన్న అంత భారీ మెజార్టీతో గెలిచిందని చెప్పేసి మేము చెప్తున్నాము. ఇంకా లక్ష్మణ్ కుమార్ అన్న మీ ఆస్తులు లెక్కబెట్టడానికి గెలవలేదు. లక్ష్మణ్ కుమార్ అన్న ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ప్రతినిత్యం ఆయన ఓడిపోయినా కూడా గత 10 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉన్నాడు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎటువంటి కార్యక్రమం అయినా వస్తున్నాడు. ఆయన ఓడిపోయినా వచ్చిండు. ప్రస్తుతం గెలిచిన తర్వాత కూడా ఈ 3 నెలల నుంచి అన్న ప్రజల మధ్యలోనే ఉంటుండు. మార్నింగ్ దాదాపు ఇక్కడ ఉండేటువంటి మీ పాత్రికేయ మిత్రులకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా తెలుసు. ప్రొద్దున 5 గంటలకు అన్న దగ్గరకు వస్తారు. 5 గంటల నుంచి మొదలు పెడితే నైట్ పడుకునే 11 o'clock మట్టుకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ అని చూడరు. ఈవెన్ మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి పని అడిగితే చేసి పెట్టేటువంటి ఉదార స్వభావం మన లక్ష్మణ్ కుమార్ అన్నది. ఆయన గురించి ఈరోజు మీరు మాట్లాడతారు. మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి అడిగినా కూడా ఆ పనిని కాదని లేదు. ఏ కులమని చూడలేదు, మతం అని చూడలేదు, పార్టీ అని చూడలేదు, ఏ ఊరు అని కూడా చూస్తలేడు అన్న. టిల్ మార్నింగ్ 5 to నైట్ 11 o'clock వరకు ఆయనకు సాధ్యమైనంత మట్టుకు అక్కడికక్కడే సమస్యల్ని పరిష్కరిస్తుంది. అటువంటి వ్యక్తి గురించి మీరు మర్చిపోయేట్టు చేసుకోండి, అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. జనాలకు ఆయన గుర్తున్నాడు కాబట్టి, ఆయన మంచితనం అట్లా ఉంది కాబట్టి ఈరోజు ఆయన నిజంగా 100% లక్ష్మణ్ కుమార్ అన్న ప్రజలకు అందుబాటులో ఉంటాడు, చేస్తాడు, మంచి పాలన ఆయన ప్రజలకు అందిస్తాడని చెప్పేసి ఈ పాత్రికేయుల ముఖంగా మేము ప్రజలకు విన్నవించుకుంటున్నాం. అట్లాగే నిన్న ఎవరైతే మాట్లాడారో ఆ నాయకులకు అందరికీ కూడా మేము ఘంటాపాదంగా చెప్తున్నాం. ఖచ్చితంగా లక్ష్మణ్ కుమార్ అన్న ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఆయన ఇచ్చేటువంటి పరిపాలనలో ఎవ్వరు కూడా గుర్తుకురారు. ఆయన్నే గుర్తుంటాడు. ఇంకో 10 ఏళ్ళు పాటు కూడా ఆయన ప్రజల మదిలో గుర్తుండిపోయేలాగా ఆయన యొక్క పరిపాలన చేస్తాడని చెప్పేసి చెప్తున్నాం. ఇంకా ప్రజలు గవర్నమెంట్ రాగానే ఇది అసమర్థంగా ఉంది, తెలిసిపోతుంది, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. గెలిచిన 100 రోజుల లోపల మేము చేసిన ఏందో మేము చెప్తాం. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ ఉండేటువంటి సామాన్య ఆడపడుచులకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది కల్పించింది. ఒకప్పుడు ఒక్కరు కూడా బస్సు ఎక్కడానికి ముందుకు రాలేదు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బస్సు అని చెప్పేసి ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు మా గవర్నమెంట్లో ప్రతి సామాన్యమైన ఆడపడుచు బస్సు ఎక్కడానికి ఇష్టపడుతుంది, బస్సు ప్రయాణం జరుగుతుంది. అది మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటిది 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం అనేటువంటిది జరిగింది. ఇంకా 200 యూనిట్ల లోపు కరెంట్ అనేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 500కే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మీ హయాంలో వదిలేసినటువంటి ఉద్యోగ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అవినీతి అనేటువంటిది స్పెషల్గా బట్టబయలు చేయడం జరుగుతుంది. ఇంతకు మించి ఒక గవర్నమెంట్ ఏం చేస్తుందండి? గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటారు. తాను ఏ విధంగానైతే చేయాలనుకుంటుందో అదే విధంగా గవర్నమెంట్ ప్రజలకు అందుబాటులో, కాంగ్రెస్ పార్టీ అంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం. ఆ పేద ప్రజలకు అందుబాటులో ఉండే పథకాలన్నింటినీ కూడా నిజంగా ఈరోజు అమలు చేయడానికి ఇంకా సిద్ధంగా ఉంది. సో అట్లాంటి ప్రభుత్వం గురించి మీకు మాట్లాడడానికి నోరెట్లా వస్తుందో మాకు తెలియదు. అట్లాగే
అసెంబ్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే రానున్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మీరు చేసినటువంటి ఈ అబద్ధాలు కానీ అబద్ధపు మాటలు కానీ మోసాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో పెద్దపల్లి పార్లమెంటులో తరఫున పోటీ చేస్తున్నటువంటి మా వంశీ గారిని భారీ మెజార్టీతోటి ప్రజలు గెలిపిస్తారు. నాకు తెలిసి మీకు స్పష్టంగా ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది ఈ ఎలక్షన్స్లో మేము గెలవమని చెప్పేసి. అందుకే మీరు కొంచెం అదో రకంగా ఉండి ఈ విధమైన మాటలన్నీ మాట్లాడారు. రానున్న రోజుల లోపల బీఆర్ఎస్ అసలు పార్టీ అనేదే లేకుండా కొలాప్స్ అయిపోతుందని చెప్పేసి నేను స్పష్టంగా గంటాపదంగా జనాల ప్రజల్లోకి అందరిలో తెలిసే విధంగా చెప్తున్నాను. కాబట్టి ఇకనైనా ఇట్లాంటి మాటలు మానుకొని ఇంకా మీరు ఇంకేమైనా చేయాలంటే ప్రజలకు పనులు చేయండి. అంతేగాని ఒకరి మీద నిందలేస్తే అబద్ధ మాటలతోటి ముందుకెళ్ళకండి అని చెప్పేసి చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.